హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చేసానండి. దట్ ఈస్ కాల్డ్ దహీ భిండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? సో డెఫినెట్గా మనకి పిండి కావాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒక టమాటో తీసుకున్నామండి. దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, దహీ కాబట్టి. మరి మనం కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఆ మిశ్రమాన్ని చూస్తున్నారు కదా. సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ కలుపుకొని, ఎందుకంటే ఇక్కడ పెరుగు చాలా థిక్గా ఉందండి. సో కొంచెం వాటర్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. తర్వాత కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టుకున్నాక ఆయిల్ కూడా వేసుకుందామండి. సో నేనైతే బెండకాయలు కట్ చేసేసుకొని దాన్ని డ్రై చేసేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం బెండకాయల్ని ఫ్రై చేసేసుకుందాము. సో చూసారు కదా, నేను వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక బెండకాయలు వేసుకున్నాక ఫ్రై చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మరి మూత కూడా పెట్టుకొని తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో బెండకాయలు మంచిగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. సో చూస్తున్నారు కదా, ఇంకా బెండకాయలో జిగురు పదార్థం అనేది ఇంకా వస్తుంది. బెండకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో చూసారు కదా, మన బెండకాయ ఫ్రై అయిపోయింది. సో అదే ఆయిల్లో మనం ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో సాల్ట్, పసుపు వేసుకొని కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టాక ఒక 2 minutes ఉడకనిద్దాము. తర్వాత ఒక టమాటో కట్ చేసుకున్నాను. సో ఒక టమాటో వేసేసుకుందాము, ఎందుకంటే దహీ కూడా మనకి పెరుగు కూడా పులుపుగానే ఉంటుంది కాబట్టి ఒక టమాటో చాలండి. సో ఇక్కడ మనకి టొమాటో మంచిగా మ్యాష్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కలిపేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది చాలా కొత్త రెసిపీ అండి. నేను ఇది రెండోసారి చేస్తున్నాను. సో దీంట్లో మళ్ళీ బెండకాయలు కలిపేసుకున్నాక బెండకాయలు కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లోకి వెళ్ళక ఫ్రై అయ్యింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసుకొని దాన్ని 2 minutes మనం ఉడకనిద్దామండి. చూడండి, మన దహీ భిండి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి.